నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా 24 జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేశారు ఐఎండీ అధికారులు. ఇక మెదక్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. టెక్మాల్లో 18.3 సెంటీమీటర్లు, శంకరంపేటలో 17.6 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో 17.1 సెంటీమీటర్లు, పిట్లంలో 15.8 సెంటీమీటర్లు, నిజాంపేటలో 15.3, యాదగిరిగుట్టలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ ఇతర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జిల్లాలోని దోమకుండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయ్, రాజంపేట్ ఇతర మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అలాగే పాల్వంచ మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లుతోంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలో రోడ్డు తెగి రాకపోకలు స్తంభించాయి. అటు నిజాం సాగర్ మండలం బొగ్గుగూడిసె వాగులో ప్రమాదవశాత్తు 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాగులో ఒక్కసారిగా వరద పెరగడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాగులో కొద్ది రోజులుగా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. వరద వస్తుందని ఊహించకపోవడం వల్లే కార్మికులు వాగులో చిక్కుకుపోయినట్టుగా సమాచారం. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హవేలీ, ఘనాపూర్ మండలంలోని వాడి గ్రామ పంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగునీటి ఉధృతి తగ్గే వరకు అటువైపు రాకపోకలు చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. ఇక కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద పూల బ్రిడ్జ్ దగ్గర మంజీరా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంజీరా నదికి ఇరువైపులా 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వర్షాలు ఉధృతంగా కురుస్తూ ఉన్నాయి, వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారం 10 రోజుల తర్వాత వచ్చినటువంటి వర్షాలు చాలా బీభత్సంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకే అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే కామారెడ్డిలో భారీగా వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత స్థానంలో మెదక్ ఉంది. ఈ 2 జిల్లాలకు కూడా ఈ రోజు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ 2 జిల్లాలకు రేపు ఉదయం వరకు కూడా ఈ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఈ జిల్లాల పరిధిలో మనం చూస్తే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుండగా ఇక మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాల్లో ప్రధానంగా మనం చూస్తే హనుమకొండ, అదేవిధంగా జనగాం, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ తో పాటు ములుగు, పెద్దపల్లి జిల్లా, దాంతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాల పరిధిలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రెండింటితో పాటు యాదాద్రి, భువనగిరి, అదేవిధంగా వరంగల్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక మిగతా మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వరదలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ప్రధానంగా హెవీగా రెయిన్ వచ్చినటువంటి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా
కామారెడ్డి కానీ ఇటు మెదక్ కానీ ఈ రెండు జిల్లాల్లో భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా అక్కడ ఉండేటువంటి పబ్లిక్ జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 6 గంటల్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా రాజంపేట్, కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల్ పరిధిలో కురిసింది. దాంతో అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో అంతా కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ సంబంధించి హవేలీ గన్పూర్ కు సంబంధించినటువంటి నాగపూర్ ఏరియాలో, హవేలీ గన్పూర్ మండల్ నాగపూర్ ఏరియాకు సంబంధించి ఇక్కడ కూడా దాదాపు 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాల పరిధిలో చాలా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలతో పాటు మనం ఇంకొక వైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా కొంత హెవీగానే వర్షం పడుతుంది. ఈ జిల్లా పరిధిలో కూడా పలు ప్రాంతాల్లో 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి రాబోయే 2 రోజుల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.